యేసుక్రీస్తు వారి నామములో వందనములు. నా పేరు వికాష్. నేను చెప్పబోయే అంశం దేవుని నిరూపించే ఒక ప్రశ్న. పాఠ్యాంశం మరొకసారి. దేవుని నిరూపించే ఒక ప్రశ్న. ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, మీలో చాలామందికి ఉన్న ఆలోచన నా అంశం. అది ఏమిటా అని అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా? ఉంటే మనుషులకు ఎందుకు కనిపించడు? అదే కదా మీ అందరి ఆలోచన. మీ ఆలోచనే కాదు, ఇలా చాలామంది దేవుడు లేడని నాస్తికులుగాను హేతువాదులుగాను మారిపోయారు. ఇలా అనుకునే వారందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను కూడా మీలా దేవుడు లేడని నమ్ముతాను. ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దేవుడున్నాడని నమ్మాలి. ప్రియులారా, నేను అడగబోయే మొదటి ప్రశ్న. ఈ భూమి మీద మనమందరము బ్రతకాలి అంటే గాలి కావాలి. మరి ఆ గాలి కనిపిస్తుందా అంటే కనిపించదు. నాకైతే కనిపించదు. మీకెవరికైనా తెలుసా గాలి ఎలా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. మీరు కూడా ఎవరు మాట్లాడట్లేదు అంటే ఎవరికీ తెలియదని మనకు అర్థమవుతున్నది. గాలి కనిపించడం లేదు, కానీ మనమందరము దానిని పీలుస్తున్నామా లేదా? పీలుస్తున్నాము. మీలో గాలి పీల్చిన వారంటూ ఎవరు ఉండరు. మరి కనిపించిన గాలి ఉందని నమ్మే నీవు కనిపించిన దేవుడున్నాడని ఎందుకు నమ్మవు? దేవుడు లేడని నువ్వు ఇంకా అనుకుంటే గాలి పీల్చుకుంటూ ఒక 5 నిమిషాలు ఉండు. ఆ తర్వాత దేవుడు లేడని చెప్పు. ప్రియులారా, దేవుడు లేడని చెప్పడానికి ముందు వాళ్ళు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడున్నాడని రుజువు చేసుకున్నట్టుకు ఈ సృష్టిలో చాలానే ఆధారాలు పెట్టాడు. వాటిని పరిశీలిస్తే చాలు దేవుడున్నాడని నిరూపించడానికి మనకు అర్థమవుతుంది. దేవుడున్నాడని నమ్మి దేవుడున్న లోకానికి చేరాలని కోరుకుంటున్నాను. అందరికీ అందరూ